బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకున్నది. మెయిన్ టార్గెట్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. యాప్ నిర్వాహకులే టార్గెట్ గా కేసులో కొత్త సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటి వరకు 19 మంది నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. వారిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని మియాపూర్ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అయితే ఈ ఛార్జ్ షీట్ లో బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ పై ప్రచారం చేసిన ఇన్ఫ్లుయెన్సర్లను సాక్షులుగా చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇల్లీగల్ బెట్టింగ్ కు నిర్వాహకులే బాధ్యతలుగా తెలుస్తూ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించారు పోలీసులు. వాటి ఆధారంగానే పలు సెక్షన్ల కింద నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మొత్తం ఈ కేసులో దాదాపు 8 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో, మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మందిపై కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మెయిన్ టార్గెట్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. యాప్ నిర్వాహకులే టార్గెట్ గా కేసులో కొత్త సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటి వరకు 19 మంది నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. వారిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని మియాపూర్ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అయితే ఈ ఛార్జ్ షీట్ లో బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ పై ప్రచారం చేసిన ఇన్ఫ్లుయెన్సర్లను సాక్షులుగా చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. బెట్టింగ్ యాప్ కేసులోని కీలక మలుపు చోటు చేసుకునింది. మెయిన్ టార్గెట్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. యాప్ నిర్వాహకులపై టార్గెట్ కేసు కోసం కొత్త సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటికీ 19 మంది నిర్వాహకుల కేసు నమోదు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని తెలంగాణ పోలీసులు అయితేనేమి, ఏపీ పోలీసు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి స్థాయిలోని పెద్ద ఎత్తున ఈ కీలకంగా బెట్ యాపింగ్ ఒక సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. 19 మంది నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. కేసు నిర్వహణ చేస్తూతో పాటు మియాపూర్ కోర్టులోని పోలీసులకు మెమో దాఖలు చేశారు. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారి స్టేట్మెంట్ తో రికార్డ్ చేశారు. అయితే ఈ ఛార్జ్ షీట్ లోని బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ పై ప్రచారం చేసిన ఇన్ఫ్లుయెన్సర్లను సాక్షులుగాను చేర్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే లీగల్ బెట్టింగ్ నిర్వాహకులే బాధ్యులుగా తెలుసుకున్న ఇప్పటికీ ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు వాటి ఆధారంగానే పలు సెక్షన్ల కింద నిర్వాహకులపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మొత్తం ఈ కేసులో దాదాపు 8 మందిపై పంజాగుట్ట పోలీసులు స్టేషన్లోని, మియాపూర్ పోలీస్ స్టేషన్లోని 25 మందిపై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. తదితరంగా చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. 19 మంది నిర్వాహకులపై కేసే కాకుండా ప్రధాన పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే యాంకర్స్ కానీ సంబంధించిన సినీ ప్రముఖులు ఎవరైతే మనము సంబంధించినటువంటి సినీ వాళ్ళను ఎవరైతే వివిధ హోదాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈ యాప్లోని పనిచేశారు. యాంకర్ గా పనిచేసినటువంటి మరికొంతమంది మహిళలు కూడా కీలక పాత్ర పోషించినట్టు కూడా తెలుస్తుంది. సెలబ్రిటీస్ ప్రధానంగా చూసుకున్నట్లయితే సినీ సెలబ్రిటీస్ దేశంలో జాతీయ స్థాయిలో బాలీవుడ్ నటులే కాకుండా కొంతమంది కీలక వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి పోలీసు ఇంటెలిజెంట్ వర్గాల ప్రకారం చూసినట్లయితే ఇప్పటికే కొంత కీలక సమాచారం కూడా పోలీసు దగ్గర ఉన్నది. దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసేటప్పుడు మరికొంతమంది కూడా రానున్నారు. దీనికి సంబంధించి కీలక ఆధారాలు కూడా పోలీసు సేకరించిన తర్వాతనే కోర్టుకు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది తెలంగాణ వ్యాప్తంగా కాకుండా తెలుగు రాష్ట్రాలలోనే హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఈ బెట్టింగ్ యాప్ ప్రముఖులతో పాటు యాంకరింగ్ చేసినటువంటి ఒక మహిళ కీలక పాత్ర పోషించారు. దీనికి సంబంధించినటువంటి మరికొంతమంది చూసినట్లయితే వ్యాపారవేత్తలు కూడా మరికొంతమంది తెర వెనుక ఉన్నారు. ఈ ప్రధాన బెట్టింగ్ దారుల ప్రధాన ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు కూడా
వదిలేదు లేదంటూ కూడా తెలంగాణ పోలీసు కూడా భారీ స్థాయిలోని రికార్డు సేకరిస్తుంది. మియాపూర్ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేసిన తర్వాత బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారిపై కేసు కూడా ఏ విధంగా పెట్టాలి, వీళ్ళకు లీగల్ సంబంధించిన బెట్టింగ్ నిర్వాహకులే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూని కూడా పూర్తి స్థాయిలోని అన్ని సేకరిస్తూనే కోర్టుకు మెమో కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొద్ది జరిగిన విషయాలే కాకుండా లీగల్ బెట్టింగ్ నిర్వాహకులే బాధ్యులుగా తెలుస్తూ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు. ఇది తెలుగు రాష్ట్రాలను కాకుండా యావత్తు భారతదేశంలోని బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి విషయాలలో అనేక మంది కుటుంబాలు బలయ్యాయి. కొంతమంది చెప్పుకుంటా అంతర్గతంగా బాధపడుతున్న కుటుంబాలు వేలాది ఉన్నట్టు కూడా ఇప్పటికీ తెలుస్తుంది. బెట్టింగ్ యాప్ మోసతో సినిమా యాక్టర్లు ఏదైతే సెలబ్రిటీస్ తమ యాడ్స్ ని ఇచ్చారో వారితో పోయావని మరికొంతమంది ఇప్పటికే పోలీసులకు విచారణలో తేల్పారు. ఆ బెట్టింగ్ యాప్ సంబంధించిన యాడ్స్ ఎందుకు ఇచ్చారు, దీనికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, దీనికి సంబంధించిన ప్రధానంగా వెనుక పెట్టుబడి పెట్టుకొని ఈ యాప్ కు యాడ్స్ ఇచ్చారనేది ఇంకా పోలీసులు విచారణలో తేలుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రలోభాలకు గురి చేసినటువంటి అనేక మంది వ్యాపారులే కావచ్చు, సినిమా యాక్టర్లే కావచ్చు, యాంకర్సే కావచ్చు, వారిని వదిలిపెట్టేది లేదు. చట్ట పరిధిలో చేయాల్సినటువంటి యాడ్స్ కూడా పరిధి మించి చేశారనేదే ఇక్కడ పోలీసులు తేల్చి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వీరికి 19 మందితో పాటు మరికొంతమంది వెనుక సపోర్ట్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.